ఏకాంతం నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? అత్తయ్య కావాలని మంచి ముహూర్తమని చెప్పి నన్ను తేజ దగ్గర ఇరికించింది. ఇప్పుడు నేను కాదు అంటే తేజకి నా మీద డౌట్ వస్తుంది. తన మీద నాకు ప్రేమ లేదు. కేవలం తనని వాడుకుని వదిలేయటానికే భార్యగా ఉంటున్నానని ఫీల్ అయి నాకు దూరమైపోతాడు. నాకు తేజ సపోర్ట్ లేకపోతే ఈ ఇంట్లో నేను ఏది సాధించలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మధు, అబ్బా ఎంత బాగున్నావు తెలుసా మధు? అచ్చం శోభనం పెళ్లికూతుల్లా చాలా బాగున్నావు. నిన్నిలా చూస్తుంటే నేను అస్సలు ఆగలేకపోతున్నాను తెలుసా? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మధు. పంతులు గారు పెట్టిన ముహూర్తం వచ్చేస్తుంది. నువ్వు రా మధు. చెయ్యొద్దులు తేజ. అంటే పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలుంది తేజ. నువ్వు వెళ్ళి రూమ్లో ఉండు, నేనే వస్తాను. అదేం కుదరదు మధు, ఇద్దరం కలిసే వెళ్దాం. నువ్వురా. తేజ, అలా వెళ్ళకూడదు. ఫస్ట్ నువ్వు రూమ్లో ఉంటే ఆ తర్వాతే నేను పాల గ్లాస్ తీసుకుని సిగ్గుపడుతూ లోపలికి రావాలి. ఓ, ఫార్మాలిటీస్ ఫాలో అవుతున్నావా? గుడ్ గుడ్, నువ్వు సూపర్. అలాగే నేను రూమ్లో ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేయి. లేట్ చేయకు మధు, త్వరగా రా. అలాగే. లాస్ట్ డే పాల గ్లాస్ చేజారి పడిపోయింది. ఈసారి పాలు నీళ్ళ పాలు కాకూడదు. ఈరోజు నేను మధు ఒకటి కాబోతున్నాం. ఎన్నాళ్ళ నుంచో నేను కోరుకున్న ఏకాంతం ఇంకొన్ని క్షణాలు రాబోతుంది. మా అమ్మ నాన్నకి, బయట ప్రపంచానికి నా సత్తా ఏంటో చూపిస్తాను. సంవత్సరం తిరక్కముందే మా అమ్మ చేతిలో ఒక మనోన్నో మనోరాలను పెట్టేస్తాను. ఎంతసేపు మా అమ్మ నాన్న తమ్ముడు పిల్లల్నే ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పిల్లలు పుడితే వాళ్ళ మీద ప్రేమ పుట్టి నా మీద మధు మీద కూడా వాళ్ళకొక పాజిటివ్ అభిప్రాయం కలుగుతుంది. ఇదేంటి మధు ఇంకా రావట్లేదు? ఈ పౌడర్ పాలల్లో వేయటమే. లాస్ట్ టైం పాల గ్లాస్ జారి కింద పడిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ పాలు నేల పాలు కాకూడదు. చెలివరములు కురిసెను ఎదలో, కలవరములు కరిగెను మదిలో, అలలెగసిన వలపుల నదిలో అడుగులు కదిలే. తేజ, ఈ పాలు తాగు. ఓ, ఫార్మాలిటీ కదా, తాగుతాను. అమ్మయ్యా, తాగిస్తున్నాడు. మధు, నువ్వు కూడా తాగు మధు. నాకొద్దు తేజ,
అదేంటి తాగాలి, ఫార్మాలిటీ వద్దనకూడదు. పాలు చెరుసగం తాగి తీరాలి. నాకొద్దు తేజ. తాగన్నానా? వద్దు తేజ. తాగు తాగు మధు, తాగు. వద్దు తేజ, చాలు. కుదరదు, తాగాల్సిందే. చాలు, తాగాల్సిందే. వద్దు తాగు తేజ. మధు, తాగు. తాగమన్నానా? రా మధు, అలా బెడ్ మీద కూర్చొని ముచ్చట్లతో స్టార్ట్ చేసి స్లోగా మురిపెంలోకి వెళ్దాం. మధు, ఏంటి మధు, నిద్ర వస్తున్నట్టుంది? నాకు కూడా తేజ. బాగా నిద్ర వచ్చేస్తుంది మధు, కాసేపు పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. రేయష్, అమ్మా, అది రాత్రి నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు అసలా. అలా తాగేసి మత్తులో ఇంటికి రావడం ఏంట్రా? నిన్న పరిస్థితిలో చూసి సింధు పిల్లలు ఎంత బాధపడ్డారో తెలుసా? సింధు అయితే రాత్రంతా నిద్రపోకుండా నీ పక్కనే కూర్చొని ఏడ్చిందిరా. నిర్దోషిగా కేసు నుంచి నిన్ను బయటికి తీసుకురావాలని సింధు ఎంతో ప్రయత్నం చేస్తుంటే తనకు సహకరించాల్సింది పోయి తాగేసోస్తావా? నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇంకోసారి నువ్వు తాగినట్టు తెలిస్తే నేను అస్సలు ఊరుకోను. డబ్బు దొరుకుతుందనే కాన్ఫిడెన్స్తో జడ్జి గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి తాగేశానమ్మా. సమస్యలు అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదమ్మా. అందుకని తాగేస్తావా? నీ భార్య పిల్లలకిచ్చిన మాట కూడా మర్చిపోతావా? సమస్య లేని మనిషి అంటూ ఎవరు ఉండర్రా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. తాగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే ప్రతి ఇంట్లో తాగుబోతులే ఉంటారా? తప్పైందమ్మా, మళ్ళీ మందు జోలికి వెళ్ళను. నన్ను క్షమించమ్మా. నీ సమస్యలన్నీ తీరిపోయి నీ భార్య పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండటమేరా నాకు కావలసింది. సర్లే, కాఫీ తాగి త్వరగా ఫ్రెష్ అయ్యిరా. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. సరే. అత్తయ్య, ఏంటత్తయ్య బాధపడుతున్నారా? అక్కడేమో మీ పెద్ద కొడుకు పాలు తాగి మత్తుగా పడుకున్నాడు. ఇక్కడేమో మీ చిన్న కొడుకు మందు తాగిన మత్తులో తల పట్టుకుని హ్యాంగ్ ఓవర్ ఫీల్ అవుతున్నాడు.
మంచి ముహూర్తమని చెప్పి నన్ను ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూశారు. మీరు ఓడిపోయారు. నేనే గెలిచాను. ఎప్పటికైనా మీ చిన్న కొడుకు జైలుకి వెళ్ళక తప్పదు. ఇంట్లో ఉండే మీ పెద్ద కొడుకు నా కొంగు పట్టుకొని నా వెనకాల తిరగక తప్పదు. మీ పరువు తీసి మీ కుటుంబాన్ని రోడ్డుకేడుస్తాను. ఈ మధులత పగ ప్రతీకారానికి మీరు మీ కుటుంబం బలవ్వక తప్పదు. ఏంటే ఎక్కువ వాగుతున్నావు? నీకొక్క మాట అత్తయ్య గురించి గాని మా కుటుంబం గురించి గాని తప్పుగా మాట్లాడావో నీ ప్రాణం తీస్తాను. ఆ డబ్బు మాకు దొరకకుండా చేసి నా భర్తని మళ్ళీ జైలుకి పంపించాలనే కదా మీ దుష్టత్రయం ప్లాన్ చేస్తున్నారు. ఎలా అయినా సరే ఆ డబ్బుని దక్కించుకుని తీరుతాను. ఓటమి అన్నది గెలుపుకి తొలిమెట్టు. నీ మెళ్ళో ఉన్న తాళికి గౌరవం ఇవ్వవు, కట్టుకున్న భర్తకి విలువనివ్వవు, అత్తింటి మర్యాద నిలబెట్టవు. ఈ ఇంటి కోడలు కావడం అనేది నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని చేజేతులారా నువ్వే నీ దురదృష్టంగా మార్చుకుంటున్నావు. దానివల్ల నష్టపోయేది నువ్వే, గుర్తుపెట్టుకో. మమ్మల్ని రోడ్డు మీదకి లాగడం కాదు, ఏ ఆరాధ్యనైతే నువ్వు అడ్డు పెట్టుకుని మమ్మల్ని సాధిస్తున్నావో అదే ఆరాధ్య చేత నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తాను. జరిగేది జరగబోయేది ఇదే. వెళ్ళ. ఆ డబ్బుని దక్కించుకుని తీరుతాను. ఏమైంది మధు? ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం ఉండదా తేజ? మంచి ముహూర్తం అన్నావు, ఏకాంతమన్నావు, శోభనమన్నావు. మనం ఒకటవుతున్నామని ఎంతో ఆనందపడ్డాను. సడన్ గా నిద్ర వస్తుందని పడుకుండిపోయావు. ఎంత లేపినా లేవలేదు. నువ్వు ఎప్పుడు లేస్తావా అని రాత్రంతా నీ పక్కనే కూర్చొని మెలకువతో ఉన్నాను. నన్ను పూర్తిగా డిసప్పాయింట్ చేశావు. నేను ఎంత అప్సెట్ అయ్యానో నీకేం తెలుసు? అంటే రాత్రి మనం ఏకాంతంగా కలవాలనుకున్నది కలగానే మిగిలిపోయిందా? సడన్ గా నాకు నిద్ర రావడం ఏంటి? నేను పడుకుండిపోవడం ఏంటి? అసలు అలా ఎలా జరిగింది మధు? అలా జరిగిందని కదా నేను బాధపడుతుంది. సారీ మధు. నన్ను ముట్టుకోకండి ప్లీజ్ మధు, నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వద్దు. నేను మన పంతులు గారితో మాట్లాడి మళ్ళీ మంచి ముహూర్తం పెట్టిస్తానుగా. ఈసారి నేను నిద్రపోకుండా మన ఏకాంతానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్రామిస్ మధు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అలా ఎలా నిద్రపోయానబ్బా? వెళ్తున్నారా? వెళ్తున్నాను. రాత్రి ఎలాగ ఏం చేయలేదు కదా, స్నానం చేయక ఏం చేస్తాను? వెళ్తాను. వెళ్ళండి. దేవుడా, ఈ తేజ ఏకాంతం గోలతో చేస్తున్నాను.
ఏ ఆరాధ్యనైతే నువ్వు అడ్డు పెట్టుకుని మమ్మల్ని సాధిస్తున్నావో అదే ఆరాధ్య చేత నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తాను. త్వరగా నా టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలి. బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆ యష్ మళ్ళీ జైలుకి వెళ్ళేలా చెయ్యాలి. ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి వీళ్ళ బతుకుల్లో సంతోషం అనేది లేకుండా చెయ్యాలి. సింధు ఏదో అంటుంది కదా, ఆరాధ్య చేతి నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని. రివర్సులో అదే ఆరాధ్య చేత వీళ్ళకి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాను. మనసు నలిగిన అదే కథ మరల చెదిరెన కళ ఎదలు కలిసిన చెరో వ్యధ కలత మిగిలిన ఇలా జతగా సాగే ఈ ప్రేమ వెతగా మారేమో. యష్, ఇక్కడ కూర్చున్నావేంటి? సారీ సింధు, నిన్నంతా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, అందుకే తాగాను. తాగొచ్చి నిన్ను పిల్లల్ని బాధ పెట్టాను. మీకిచ్చిన మాట కూడా తప్పాను. నన్ను క్షమించు. సరే, అయిపోయింది కదా, వదిలే. రా, లోపలికి వెళ్దాం. చూడు యష్, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలే తప్ప ఒత్తిడికి లోనై తాగేసి మత్తులో పడిపోవడం కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే సమస్యలనేవి మన జీవితాల్లో మనకు ఎదురయ్యే పరీక్షల్లాంటివి. సరిగ్గా ఆలోచించి ఆ పరీక్షల్లో మనం పాస్ అయితేనే స్ట్రాంగ్గా ఉంటాం. భయపడితే మానసికంగా వీక్ అయిపోయి కోలుకోలేనంతగా కుంగిపోతాం. మా దృష్టిలో నువ్వెప్పుడూ హీరోగానే ఉండాలి. ఇలా చెడు అలవాట్లకి బానిసై పిల్లల దృష్టిలో విలన్గా మారకు. ప్లీజ్ యష్, నువ్వు హ్యాపీగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం, లేదంటే అందరం సఫర్ అవుతాం. ఇదే లాస్ట్ సింధు, మళ్ళీ ఎప్పుడూ మందు ముట్టను. అమ్మా, అమ్మా, అక్క మాటలు మేము వినలేకపోతున్నాము. ఏమందక్క? నాన్న చెడ్డవాడని పదే పదే అంటుందసలా. నాన్న గురించి చాలా తప్పుగా చెప్తుంది. నాన్న తాగుబోతంట, రౌడీ అంట, అందరినీ కొడతాడంట. రాత్రిపూట శ్మశానంలో సమాధులు తవ్వి అందరినీ చంపి పూడుస్తాడంట. అక్క మాటలు వింటుంటే బాధేస్తుంది, తన మీద కోపం కూడా వస్తుంది. సింధు, ఆరాధ్య ఎందుకు పిల్లల ముందు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? యష్, ఆరాధ్యని ఏమీ అనక్కు ప్లీజ్. తనకేమీ తెలియదు యష్, నువ్వేం ఆవేశపడకు. నా పిల్లల ముందు నేనొక రౌడీనని, చెడ్డవాణ్ణని, అందరినీ చంపేస్తానని ఇలా నూరు పోస్తుంటే ఆవేశపడకుండా ఎలా ఉంటాను? యష్, ఆరాధ్య, కిందకి రా. రా. యష్, ఆరాధ్యని ఏమీ అనద్దు, నా మాట విను. యష్, నా మాట విను యష్, తననేమీ అనద్దు యష్, తనకేమీ తెలీదు.
ప్లీజ్ యష్. ఏంటి ఏంటి రిషి సిసిల్తో నేను రౌడీని చెడ్డవాణ్ణని చెప్తున్నావంట? యష్ వద్దు, నువ్వు తొందరపడద్దు నువ్వు యష్. ఆగు సింధు, నీకేం తెలీదు. ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఈ ఆరాధ్య మరీ ఎక్కువ చేస్తుంది. ఈ ఇంట్లో నిజంగా చెడ్డవాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు అమ్మ అనుకుంటున్న ఆ మధు మీ నాన్న. అది తెలుసుకో ముందు. ఇంకోసారి పిల్లల ముందు ఏది పడితే అది మాట్లాడితే నిన్నస్సలు క్షమించను. చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు. వెళ్ళు. అయ్యో అమ్మా, నన్ను బాబాయ్ తిట్టారమ్మా. నేనేం తప్పు చేయకపోయినా నా మీద అరిచాడమ్మా. వీళ్ళకి మనుషుల్ని బాధ పెట్టడం తప్ప అభిమానించడం తెలీదు. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదమ్మా. వీళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. మధు చెప్పే మాటలకి ఆరాధ్య ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆ మధు సంగతి నాకొదిలే, నేను చూసుకుంటాను. మధు, వంటగదిలో చాలా పనులు అలాగే పడున్నాయి. కొంచెం నాకు హెల్ప్ చేద్దువు గాని వస్తావా అమ్మా? నేను హెల్ప్ చేయాలా? అత్తయ్యకి కోడలు హెల్ప్ చేయకూడదా ఆరాధ్య? అత్తకి హెల్ప్ చేయాల్సింది అసలు కోడలేనానమ్మా. ఆ తర్వాత ఇల్లంతా తడిబట్ట పెట్టి శుభ్రంగా క్లీన్ చేయాలి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు.